తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి దేశ ప్రజల చావులకు కారణమై ప్రధాని బీహార్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. మూర్ఖుడు బ్రదర్. నేను నిన్న రెండు లైవ్లలో చెప్పిన డెఫినెట్లీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేయించారు. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ నేను రాసి పెట్టుకోండి. ఇది ఇన్వెస్టిగేషన్ జరగదు, దోషులకు శిక్షలు పడే 4 రోజులు అవుతుంది, లేదంటే ఒక వారం రోజులలో ఏది మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అని పోతాడు, అన్ని మీడియాలో వచ్చేస్తుంది. తర్వాత దీన్ని సెంటిమెంట్గా వాడుకొని ఎన్నికలకు వెళ్ళాలి అంతే తప్ప ఆ వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ శిక్షలు పడడము ఇట్లాంటిది ఉండనే ఉండదు. అది చేస్తే తప్పకుండా వీళ్ళే వస్తారు, వీళ్ళ పేర్లే బయటకు వస్తాయి. జస్ట్ ఫూల్స్ చేయడం, కానీ ఎల్లకాలం వర్కౌట్ కాదు. 10 ఏళ్ళ నుంచి అదే లాజిక్ వాడతా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ప్రజలు అంతా ఇడ్డలు లేరు కదా. ఎడ్యుకేట్ చేద్దాం, ప్రజలను అర్థమయ్యేది చెప్దాం. నీల హరీష్ నమస్తే వనక్కం సెస్ రీకాల్ ఆదాబ్ మిత్రం. నమస్తే బ్రదర్ నీల హరీష్ బ్రదర్. వినయ్ రాజు కోచరా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు మేడా శ్రీను హాయ్ బ్రో, హాయ్ బ్రదర్. ఎవరు వరలక్ష్మి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. సో అజీమ్ షరీఫ్ యా థ్యాంక్ యూ బ్రదర్, అజీమ్ షరీఫ్ బ్రదర్. ఎవరు జాన్ ప్రసాద్ కే హాయ్ అన్న, హాయ్ బ్రదర్. సాది మిత్రులారా, సో ఎక్కువ కామెంట్స్ లేవు, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఎందుకంటే మనము అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్లస్ మన బతుకులు ఇంకా అప్పుడు మన తాత ముత్తాతలకి అంత శక్తి లేక, వీళ్ళతో పోరాటం చేసే శక్తి లేక ఈ దుర్మార్గులు పెట్టినటువంటి ఆ వివక్షలో పాపం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. లేకపోతే ఏమంటారు, ఒక అత్యంత హేయమైనటువంటి బతుకులు బతికారు. కానీ మనం అట్లా బతకాల్సిన అవసరం లేదు, అర్థమైందా? కాబట్టి మనం అన్ని రంగాల్లో మనకి ఇంత నాలెడ్జ్ ఉంది, అందరి దగ్గర ఒకటికి మించి 2-3 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. సో కాబట్టి ఈ అరచేతిలో మన దగ్గర ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం ఈ వివక్షను పోరాడుతూనే మనం అన్ని విధాలా స్ట్రాంగ్ కావాలి, అర్థమైందా? నాలెడ్జ్ పరంగా కానీ, ఫైనాన్షియల్ కానీ, అప్పుడే వీళ్ళతో కొట్లాడగలుగుతాం. లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తారు. ప్లస్ అన్ని రంగాల్లో, ఓకే, అది అన్ని శాఖలలో, హైకోర్టులలో, గుళ్ళలో, అన్నిట్లలో మనం ఉండాలి. ఇవాళ బ్రాహ్మణులే ఉన్నారు అన్నిట్లలో ఇప్పటికీ. మీరు హైకోర్టు జడ్జిలు తీయండి, సుప్రీంకోర్టు జడ్జిలు తీయండి, ఏ డిపార్ట్మెంట్ అనేది తీయండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్న అన్ని శాఖలు తీయండి, 99% ఒకరిద్దరు వాళ్ళ కుడిగని చేసే ఒకరిద్దరు చూపెట్టుకోవడానికి తప్ప మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులే ఉంటారు. మీరు తీయండి, ఏ డిపార్ట్మెంట్ అనేది తీయండి. ఆర్టీఐ కింద మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు నో డేటా అని చెప్తున్నా తప్ప ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. సో కాబట్టి ఈ వివక్ష పోవాలంటే మనము అందరం చదువుకోవాలి, దాంతోపాటు పోరాటం చేయాలి. అన్నిట్లలో రిజర్వేషన్ అమలు చేయాలి. 50% క్యాప్ తీసేయాలి. ఎందుకంటే 50% క్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ రిమైనింగ్ 50% మొత్తం బ్రాహ్మణులు తీసేసుకుంటారు. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ 10% యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని 10% అన్నారు. అలా ఎవడు ఉంటాడు? మిగతా రెడ్డి, కమ్మ, కాపు కూడా ఉండరు, అంత బ్రాహ్మణులే ఉంటారు. మీరు చూడండి, ఆ 10% బ్రాహ్మణులు తీసుకుంటారు. మళ్ళీ ఈ 50% కూడా బ్రాహ్మణులు తీసుకుంటారు. పేరుకి జనరల్ అంటారు, టాలెంట్ అంటారు, తొక్క అంటారు, అన్ని అబద్ధాలే. ఇంకోటి ఏంది, ఇంకో చెత్త ఏం చెప్తారు, రిజర్వేషన్ ఉంటే వాళ్ళు చదువుకోని ఇప్పుడు డాక్టర్ వృత్తి ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ కాని వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇచ్చి డాక్టర్ పని చేయిస్తున్నాము, డాక్టర్ ఉద్యోగం ఇస్తున్నామని మాట్లాడుతుంటారు. వాస్తవం కాదు అది. వాళ్ళు డాక్టర్గా పాస్ అయ్యి 60 ఇప్పుడు పాస్ కావాలంటే 8 మార్కులు రావాలి కదా. కాబట్టి మాకు 99 వచ్చిన అవస్థ లేదు, వీళ్ళకి 10 మార్కులు వచ్చిన వస్తుంది, తీసేయండి, మాకు అవసరం లేదు. అది అందరికీ మాకు 99 మార్కులు వచ్చినోడు అవసరం లేదు, 30 మార్కులు వచ్చినోడు అవసరం లేదు, 60 మార్కులు పెట్టండి క్వాలిఫికేషన్. ఎవరికైనా సరే ఒక ఉద్యోగం ఉంది, 10 మంది ఉంటే అందులోకి లాటరీ సిస్టమ్ పెట్టండి. కానీ మా రిజర్వేషన్, మా వాటా మాకు ఇవ్వండి. కాబట్టి ఈ 50% క్యాప్ తీసేయండి. ఎవరి జనాభా ఎంత ఉందో వానికి అన్ని ఉద్యోగాలు ఇవ్వండి. అందరికి ఒకటే పరీక్ష పెట్టండి, ఒకటే కట్ ఆఫ్ మార్క్ పెట్టండి. దాన్ని ఏమంటారు, సమన్యాయం చేయమంటున్నాం మేము, అర్థమైందా? మీరు బ్రాహ్మణులు ఎంతమంది ఉంటే అన్ని ఉద్యోగాలు తీసుకోండి. మీరు జనరల్ కేటగిరీ అంటారు, అందరికీ అంటారు, కానీ అందులో మాకు మేము పేరుకే మేము పరీక్ష రాస్తాం, కానీ మీకు 99.9 రాలేదు కాబట్టి మాకే అంటాడు. 99.9 మాకు రావు. ఎందుకు రావంటే నీ ఆడ ఏది ఇంటర్వ్యూ చేస్తాడు వాడు ఉంటాడు,
పేపర్ దిద్దేటోడు ఉంటాడు, మళ్ళీ మీ వాడే ఉంటాడు. వాడు మీకు 99.9 చేస్తాడు, మాకు వేయడు. కాబట్టి మాకు రావు. అదో మీకు రాలేదు చూసినామని మళ్ళీ అంటావు. వద్దే వద్దు, దరిద్రమే వద్దు. మేము అందరం ట్యాక్సీలు కడుతున్నాం, మా వాటా మాకు ఇవ్వండి. మా జనాభా ఎంత ఉందో మా వాటా అంత ఇవ్వండి. సింపుల్. ఒక 20% మేనేజ్మెంట్ కోటా పెట్టండి. ఏ ప్రత్యేక పరిస్థితులకు కానీ ఆ యొక్క యాజమాన్యం పెట్టుబడి పెడుతుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 20% పక్కకు పెట్టండి మేనేజ్మెంట్ కోటా. మిగిలిన 80%ని ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా ప్రాతిపదికన ఇచ్చేసేయండి రిజర్వేషన్. 50% క్యాప్ ఎందుకు? ఇది అడిగితే మనకి చేయడు. ఇప్పటికి బీజేపీ పాలిత ఎన్ని రాష్ట్రాల్లో మీరు చూడండి, తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఓకే, అట్లనే రాజస్థాన్లో అన్నాడు, అస్సాంలో అన్నాడు. కానీ ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో బ్రాహ్మణుడే అన్నాడు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలో పాపం ఆయన తీసేసిండు. ఆయన సపోర్ట్ ఇచ్చినాక లాస్ట్ టైం ఆయన ఉండే, ఆయన తీసేసి ఇప్పుడు బాపనోని పెట్టిండు. ఈ ఫడ్నవీస్ అనేటువంటి మహారాష్ట్రలో. ఆడ రాజస్థాన్లో బాపనోని పెట్టిండు, అస్సాంలో బ్రాహ్మణ్ని పెట్టిండు. ఎవడు వాడు? హేమంత్ బిశ్వ శర్మ అంటాడు. రాజస్థాన్ మన పేరు నేను మర్చిపోయినా. సో మీరు చూడండి, ఇవాళ ఢిల్లీలో ఆమె వైశ్యులు ఉన్నారు. ఓకే, సో ఎక్కడ పోయినా మిగతా కులాల వారికి ఇప్పుడు వాడు బీసీ వాదం ఎత్తుకున్నాడు కదా, బీసీల ఓట్ల కోసమే ఇది చేస్తున్నా అన్నాడు కదా, బీసీల కోసమే పుట్టినా అన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కూడా బీజేపీలో ఉన్న బీసీలు ఎవరు? అందరు కాపులే. మరి మిగతా కులాలు ఏడికి పోయినరు? కాపు అసలు ఆంధ్రప్రదేశ్లో అగ్రకులం, ఇక్కడ ఎట్లా బీసీ కులం అవుతుంది? మెజారిటీ దాదాపు పేదవాళ్ళు ప్రతికూలంగా ఉన్నారు, కానీ కాపులలో మెజారిటీ పేదోళ్ళు లేరు. మిగతా ఈ చాకలి, డొక్కలి, ఈ మాదిగ, మాల, ఇంకా అనేక కులాలు ఉన్నాయి కదా, శాల, ఇంకా అనేక కులాలు, ఆర్యకటిక, వాళ్ళ లోపల ఉన్నారు కటిక పేదలు. వాళ్ళతో కంపేర్ చేస్తే కాపాడు మంచుకున్నాడు, కానీ బీసీలకు రావాల్సిన అన్ని కాపాడే గుంజుకుంటుండు. కాబట్టి అందుకే అంటున్నా, ఈ బలహీనులు ఇంకా ఎన్ని రోజులు బడుగు బలహీన వర్గాలుగానే ఉంటారా అయ్యా? వాస్తవాలు గ్రహించండి, న్యాయం పోరాటం చేయండి. ఒకసారి ఇబ్బంది పెడతాడు వాడు, కానీ మనం కరెక్ట్ పోరాటం చేసి ఆ చట్టబద్ధత తెచ్చుకుంటే లాంగ్ టర్మ్ మన బతుకులు మారుతాయి. ఇలా అంబేద్కర్ గారు ఆయన ఇబ్బంది పెట్టినా సరే అంత కొట్లాడకపోయింటే, ఇలా చట్టం చేయకపోయింటే, ఇలా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ ఎస్సీలు ఉండేవారా చెప్పండి, ఎస్సీలు ఉండేవారా చెప్పండి. కాబట్టి న్యాయ పోరాటం చేస్తే టెంపరీగా కష్టం అవుతుంది, కానీ ఇంత లాంగ్ రన్ లాభం అవుతుంది, భావితరాలు బాగుపడతాయి. అది ఆలోచించరు. ఎంతసేపు వాడెవడో హిందూ ముస్లిం అంటాడు, ఆ చెత్తలో పడిపోతాడు. మరి హిందూ ముస్లిం అయితే మరి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? ముస్లిం అయినా సరే శిక్షించమంటున్నాం కదా, చెయ్యరు వాళ్ళు. ఎందుకంటే చేయించేది వీళ్ళే, మనం ఊళ్ళో కావద్దు. ఆలోచించే మిత్రులారా. సో మాట్లాడుతూనే ఉంటా ప్రతి